హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వెంకట్ ది విహారీ. ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ చాలా డిఫరెంట్. నిజంగా ఒక మంచి వైబ్ వచ్చింది నాకైతే. చాలా స్పెషల్ ప్లేస్ మాట ఇది. నిజంగా ఒక హిడెన్ ట్రెజర్ అని చెప్పాలి. ఇంత ట్రైబల్ విలేజ్లో, ఇంత ఫారెస్ట్లో ఒక బ్రిడ్జ్ చూసా. అది రోప్ బ్రిడ్జ్. సో మనకి రోప్ బ్రిడ్జ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది హైదరాబాద్లో ఉన్న రోప్ బ్రిడ్జ్ కదా. సో అలాగే ఉంది సిమిలర్గా. సో ఇది రంపచోడవరం దగ్గర నుంచి ఉన్న రోప్ బ్రిడ్జ్ మాట. చాలామందికి ఇది తెలియదు ఇప్పుడు కూడా. బట్ ఇక్కడికి రీచ్ అవగానే నిజంగా ఆ సైలెన్స్కి, ఆ గ్రీనరీకి, ఆ పాజిటివ్ వైబ్కి నిజంగా చాలా ఎంజాయ్ చేశానని చెప్పాలి. సో మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అనమాట. సో చుట్టూ మొత్తం జంగిల్, సో మొత్తం ఫారెస్ట్ లెక్క అన్నమాట. సో అలా ఆ ఫారెస్ట్లో ఆ జర్నీ చేసి నిజంగా ఆ బ్రిడ్జ్ దగ్గరికి రాగానే సో ఆ ఫీలింగే వేరండి నిజంగా. సో ఇది చిన్న సైజులో ఉన్న రోప్ బ్రిడ్జ్, బట్ చాలా మంచి ఫీల్ ఉందన్నమాట. ఈ రోప్ బ్రిడ్జ్ని అయితే ట్రైబల్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది ఒక 15 years ముందు. సో ఎందుకు ఇనిషియేట్ చేసింది? ఒక విలేజ్ కోసం అన్నమాట. ఆ విలేజ్ పీపుల్ దీని మీద ట్రావెల్ చేయడానికి. ఒకవేళ బ్రిడ్జే లేదనుకో, సో చాలా దూరం నుంచి అంత ఫారెస్ట్లోంచి ట్రావెల్ చేయాలంటే సో మీరే అర్థం చేసుకోవాలి. అంత ఫారెస్ట్లో నడుచుకుని రావాలి, అన్ని కిలోమీటర్స్ నడుచుకుని రావాలంటే చాలా ఇబ్బంది కదా. సో అందుకని ఆలోచించి ఏంటి అన్నది చూసి సో ఈ రోప్ బ్రిడ్జ్ బిల్డ్ చేశారంట. సో చూడడానికి నిజంగా చాలా ఫీల్ ఉంది, మంచి ఫీల్ ఉందన్నమాట ఈ బ్రిడ్జ్ చూడగానే. సో చాలా డిఫరెంట్ వైబ్ మాట. ఫస్ట్ నాకు దాని మీదకి వెళ్ళగానే చాలా భయం వేసింది, ఎందుకంటే మొత్తం ఊగుతుంది, షేకీ ఉంది మొత్తం. ఆ బ్రిడ్జ్ చాలా షేక్ అవుతుంది అన్నమాట, ఎందుకంటే రోప్ బ్రిడ్జ్ కదా. సో అందుకని షేక్ అవుతుంది. సో తర్వాత ఆ ఫీల్ మాత్రం డిఫరెంట్ అనిపించింది. బట్ అలా నడుస్తూ ఉండి అలా వాటర్లోని చూస్తే పక్క మొత్తం కిందంతా వాటర్లో అలా చూస్తుంటే నిజంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నా వీడియోలో చూస్తూ ఉంటే కొంతమంది పిల్లలు స్విమ్ చేస్తున్నారు కదా. సో బాత్ చేస్తున్నారు, స్విమ్ చేస్తున్నారు కదా. సో ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి కిందకు దూకారు వాళ్ళు. నేను చూసినప్పుడే దూకారు, బట్ ఆ షార్ట్ మిస్ అయ్యాను. వాళ్ళు ఆ బ్రిడ్జ్ మీద నుంచి కిందకు దూకి స్విమ్మింగ్ చేస్తున్నారు అనమాట. సో అక్కడ విలేజ్ వాళ్ళు కదా, వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంత చిన్నపిల్లలైనా మనకన్నా చాలా పీక్స్లో ఉన్నారు వాళ్ళు స్విమ్మింగ్లో. సో ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళారు అన్నమాట. సో వాళ్ళకి అది చాలా ఫన్ పార్ట్ అన్నమాట. సో మొత్తం గ్రీనరీ, ఆ బర్డ్ సౌండ్స్, అది సన్సెట్ ఈవినింగ్ అన్నమాట. మీకు ఈవినింగ్ అంటేనే ఇంత పీక్స్ ఉంటుంది, అర్థం చేసుకోవాలి. ఆ కూల్ ఎయిర్ అండ్ ఆ ఫ్రెష్ బ్రీజ్. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకైతే నిజంగా ఆ రోప్ బ్రిడ్జ్ దగ్గర. సో అలా ముందుకు వెళ్ళగానే ఆ ఊరు అయితే వచ్చిందన్నమాట. సో ఎన్నో కుటుంబాలు లేవు ఆ ఊర్లో కూడా, బట్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినా కానీ మెయిన్ రోడ్ ఎక్కాలి కదా. అది ఈ రోప్ బ్రిడ్జ్ ఎక్కారనుకో వెంటనే మెయిన్ రోడ్ ఎక్కేయచ్చు. లేదంటే అన్ని కిలోమీటర్స్ ఫారెస్ట్లో ట్రావెల్ చేసి రీచ్ అవ్వాలంటే చాలా ఇబ్బంది నిజంగా. సో అంతా డీప్ ఫారెస్ట్లో ఉంటున్నారంటే నిజంగా మెచ్చుకోవాలి. సో అక్కడ బ్రిడ్జ్ క్రాస్ చేసి అడుగు మధ్యలో ఒక చిన్న టీ స్టాల్ ఉంది. సో ఇంత బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక టీ తాగితే నిజంగా ఆ కిక్కే వేరు కదా. సో అలా కూల్ క్లైమేట్లో హాట్ టీ, పీస్ఫుల్ సైలెన్స్. సో లైఫ్లో ఒక సింపుల్ జాయ్ అన్నట్టు ఉంటుంది. ఒక చిన్న మూమెంట్, బట్ ఫర్గటబుల్ మూమెంట్ ఇది. సో లోకల్ విలేజెస్ కూడా చాలా సింపుల్గా మంచి స్మైల్తో నిజంగా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నాను అనమాట. నేను కూడా మాట్లాడాను కొంతమందితో అక్కడ లోకల్ విలేజర్స్తో, ఆ ట్రైబల్ విలేజ్ వాళ్ళతో. సో ఈ జర్నీ నాకు ఒక నిజంగా డిఫరెంట్ ఒక లెసన్ ఇచ్చింది. మనం సిటీలో ఉంటూ ఇంత కంఫర్ట్గా ఉంటున్నాం, కానీ ఇక్కడ వెళ్ళేమో ఇంత ఫారెస్ట్లో ఇన్ని కష్టాలు పడతా బతుకుతున్నారంటే మనం అది అర్థం చేసుకోవాలి. నేచర్లో ఉన్న కామ్నెస్ మనకి లైఫ్లో క్లారిటీ ఇస్తుంది నిజంగా. ఈ బ్రిడ్జ్ నేను చూసిన బెస్ట్ ప్లేస్లో ఒకటి, నిజంగా మెమరబుల్ స్పాట్. సో మీరు కూడా ఇక్కడ విజిట్ చేయాలి ఖచ్చితంగా. రంపచోడవరం వచ్చినప్పుడు అక్కడి నుంచి నర్సీపట్నం రోడ్లో వస్తే ఈ బ్రిడ్జ్ అన్నది కనబడుతుంది. సో ఎవరిని అడిగినా చెప్తారు. సో మీరు మ్యాప్ వేసుకుని వచ్చినా బాగుంటుంది అన్నమాట. ఇంత న్యాచురల్గా, ఇంత హిడెన్ లొకేషన్స్కి ఖచ్చితంగా మిస్ కాకూడదు. ఇలాంటి ఇంకా చాలా డిఫరెంట్ హిడెన్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట, మనకే తెలియట్లేదు. సో మనమే ఎక్స్ప్లోర్ చేయాలి ఇలాంటి లొకేషన్స్. సో నేను చూపెట్టేది ఇందుకోసమే. సో నేను ఒక విహారీని కదా, అందుకోసమే మీకు ఇలాంటి వీడియోస్ అండ్ ఇలాంటి లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేసి చూపెడుతున్నా. అండ్ ఇలాంటి ఇంత ట్రైబల్ విలేజ్ వాళ్ళు ఎలా బతుకుతున్నారు అంటే ఇంత క్రాప్స్ కానీ, అంటే కొన్ని ప్యాడీ క్రాప్స్, ఇలాంటి క్రాప్స్ వేస్తారన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అక్కడ లొకేషన్స్ మాత్రం, అంత డీప్ ఫారెస్ట్. సో నా ఎక్స్పీరియన్స్, నా జర్నీ ఎక్స్పీరియన్స్ కూడా ఆ క్లిప్స్ అన్ని యాడ్ చేశా. సో వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను మీకైతే.
సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా, వెంకట్ ది విహారీ.
సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మీ వెంకట్ దివిహారి సైనింగ్ ఆఫ్.